జిల్లా గుంటూరు నియోజకవర్గ కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకొని మరి 2 జిల్లాల హస్నాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్స్, ఎస్పీస్, ఐజీ, మా లోకల్ ఎమ్మెల్యే సోదరుడు బొజ్జు గారు, మేడం బొజ్జు గారు, అదేవిధంగా ఐటీడీపీఓ గారు, అడిషనల్ కలెక్టర్స్ అందరం కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకొని మరి ఈరోజు మన ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 126 రాయ సెంటర్ల నుంచి పెద్ద మనుషులను పిలిచి వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఏం జరుగుతుంది. ఒకప్పుడు మరి రాయ సెంటర్లు అంటేనే ఆదివాసీ కులాలకు మరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లాగా ఉండేది. ఆ పెద్దల యొక్క ఆదేశాలు, కట్టుబాట్లు అవన్నీ కూడా ఆదివాసీ జాతుల యొక్క అస్తిత్వాన్ని, హక్కులను కాపాడుకున్నటువంటి చరిత్ర. కాబట్టి ఈరోజు వారి ద్వారా ఈ మధ్య కాలంలో జరిగిన వారి ద్వారా ఇక్కడ ఏం చేస్తే బాగుంటే మా పెద్దలు, మా తలరాతలు, మా పునాదులు వారు మాకు ఒకప్పుడు అంటే గ్రామాలలో పెద్దలు ఏం చెప్తే మేము అది కట్టుబడి ఉండేటువంటి వారు. కానీ రాను ఆ సిస్టమ్ అనేది విచ్ఛిన్నమైపోతుంది. గ్రామాలలో అనైక్యత, గూడాలలో అనైక్యత వచ్చింది. కాబట్టి అనైక్యతను ఎప్పుడు కూడా మేము యాక్సెప్ట్ చేయం. ఐక్యంగా, శాంతియుతంగా వాళ్ళ సమస్యలు అభివృద్ధి పద్ధతిలో ఉండే విధంగా మేము వారిని ప్రోత్సహించడం కోసం సీఎం గారి దృష్టికి వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని రాయ్ సెంటర్స్ యొక్క బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మేము తీసుకుంటాం. అధికారులు కూడా వారిని గుర్తించి వారి యొక్క విన్నపాలను పరిష్కరించాలని కూడా వారిని ఆదేశించడం జరిగింది. ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అంటే వాటి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే రాజశేఖర వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, రాజవంశ వ్యవస్థ కావచ్చు, రాజశేఖర కావచ్చు, ఎవరికి అనుబంధంగా ఈ పార్టీతో ఎవరికి ఉండదు, స్వచ్ఛంగా ఉండదు, పటేల్ వ్యవస్థతో అనుబంధం కలిగి ఉంటుంది. అలాంటి వ్యవస్థతో గౌరవ మంత్రివర్గం మీటింగ్ ఏర్పాటు చేయాలి. వాళ్ళకి అభిప్రాయం ఏంటంటే చాలా సుదీర్ఘంగా 3-4 గంటల పాటు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా ఆదివాసులు పోరాటాలు ఇది కొత్త కాదు. మరి జరుగుతున్న పోరాటంలో అనేక రకాల హక్కులు కావచ్చు, చట్టాలు కూడా వచ్చినాయి. కానీ ఆ రోజులు సాధించిన చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో వివాదానికి గురి కావడం అనేది జరిగింది. ముఖ్యంగా జీవనాధారం తీసుకోవడం, ఆదివాసీ యువతలో ఆక్రోశాన్ని, ఆవేదనని ఇది బయటకు తీసుకొచ్చింది. ఎందుకంటే 2008, 2012 ఏజెన్సీ చేసి ఆ రోజు ఈ రోజు వరకు ఒక ఏజెన్సీ చేసి ఏర్పాటు చేయలేకపోయారు. కాబట్టి ఈ రోజు యువత ఉద్యోగాలు అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జీవన పరిస్థితి పోవడం, అదేవిధంగా మాకు భవిష్యత్తు ఉద్యోగం రాకపోవడం అనేది అక్కగారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో వలసవాదం అనేది మైగ్రేషన్ అనేది పెరుగుతూ పోయింది. ఆ మైగ్రేషన్ తగ్గించాలని తప్పకుండా ఇప్పటి నుంచైనా ఆ వ్యవస్థ మారాలనే ఆవేదన మనవాళ్ళు ఉన్నది చాలా స్పష్టంగా. మరి వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేయకుండా నిజంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న విశ్వాసాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మంత్రివర్యులు మరి త్వరలోనే వాళ్ళు కూడా ఎస్ఆర్పూర్ కూడా మా రాజశేఖర వాళ్ళు సంఘాల వాళ్ళు మీటింగ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు పోవడం అనేది జరిగింది. నా మీద కూడా బాధ్యత ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మీరున్నారు, మంత్రి గారితో మాట్లాడి సీఎం గారికి తీసుకెళ్ళి వాళ్ళు ఆ రోజు పోవడం అనేది జరిగింది. చెప్పిన విధంగా మరి మంత్రి గారు తప్పకుండా ఈ రోజు రావాలి. కానీ కొన్ని అనివార్య కారణాలు అంటే జరుగుతుంది ల్యాండ్ మీద అన్నింటి మాట్లాడి మరి రాజశేఖర వాళ్ళతో మాట్లాడి తప్పకుండా తీసుకెళ్తానే ఆలోచన వారికి రావడం అనేది జరిగింది. చాలా శుభపరిణామం. తప్పకుండా ఈ రోజు రాజశేఖర రాజకీయ సేవ సమితి రేపు వివిధ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు వాళ్ళ అభిప్రాయాలను స్వీకారం చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు ఇలా దృఢీకరించుకొని మళ్ళా మేమందరూ కూడా అధికారులతో మాట్లాడి ఏం చేద్దామనే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. కాబట్టి ఈ రోజు చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో రాజశేఖర సాంఘిక కావచ్చు, రాజకీయ సేవ సమితి కావచ్చు, పోలీస్ అధికారులు, అదేవిధంగా పరిపాలన యంత్రాంగం, మంత్రులు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రాంతంలో అభివృద్ధి జరగాలి, పొడుగులో పట్టాలు కావాలి, ఐటీడీఏలు బలోపేతం చేయాలి. ఇక్కడ భూములు పరాయకరణ జరుగుతుంది. మరి వివిధ వ్యాపారాలు, వివిధ కులాల పేరుతో వచ్చి వ్యాపారాలు జరుగుతున్నాయి. మా అస్తిత్వం పోతుంది. అదేవిధంగా ట్రైబల్ అమ్మాయిలను వేరే వాళ్ళు చేసుకోవడం మూలంగా కూడా భూ బదలాయింపులు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను చాలా కులంకుశంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వ్యాపారాల ఇబ్బందులు కానీ, వ్యాపారాల ఇబ్బందులు కానీ, లేదా ఐటీడీఏ నుంచి గత 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగాలు కూడా రాకుండా
ఉండడంతో నిరుద్యోగం పెరిగిందనేటువంటి విషయాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమస్యలన్నీ మేము ఇక్కడ స్థానికంగా ఎంతవరకు పరిష్కారం అయితే అవి పరిష్కరించి తద్వారా మిగతాని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి మరి జిల్లా మేడలు కానీ సార్ మేడలు కానీ ఊళ్ళలో పటేలు కానీ రాజశేఖర పెద్దలు కానీ వారందరూ కూడా ఈ ప్రాంతంలో మరి శాంతియుత వాతావరణం ఉండాలి. జైలులో జరిగినటువంటి ఘటన గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆమెకు న్యాయం జరగాలి. మన ఏదైతే ఇంటి ఉన్నారో రాజవాసి ఆడబిడ్డ ఆమెకు న్యాయం చేయాలి. మరి గత కొన్నేళ్లుగా అందరం కలిసిమెలిసే ఉన్నాం ఇక్కడ. కానీ కొన్ని అనుచితమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేము ఆఫీస్ వాళ్ళకి వెళ్తే మాకు పనులు కాకుండా చట్ట విరుద్ధంగా వచ్చేటువంటి వాళ్ళని మాత్రం అవుతున్నాయనేటువంటి ఆవేదన కూడా వారు వ్యక్తం చేసేది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైనటువంటి అభిమానం, ప్రేమ. దానిలో భాగంగానే వారు ఇప్పటికీ 2 సార్లు రావడం జరిగింది. 3వసారి కూడా మరి పిఎం ప్రోగ్రామ్ సందర్భంగా రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ సంఘాలతో కానీ ప్రజలతో కానీ రాయసేకలతో కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అధికారులు మేము చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మరి ఆదివాసుల మీద అఘాయిత్యంలో పాల్గొన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా అది ఎవరైనా కానీ చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో రాయసేంటర్లను కూడా బలోపేతం చేస్తాం. అధికారులు ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి విన్నపాలకు కానీ విజ్ఞప్తులకు కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం వారి మా దృష్టికి తీసుకొచ్చినాయి తప్పకుండా పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఎంతో నమ్మకంతో నన్ను కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ మన మేడం గొజ్జుగారు కానీ అదేవిధంగా అధికారులందరి మీద కూడా వాళ్ళకు మంచి ఒపీనియన్తో ఉన్నారు. మాకెప్పుడు కూడా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ స్పందించి బాగా పనులు చేస్తున్నారు. కొన్ని ఇట్లా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అదేవిధంగా కొంత వ్యాపారాల మధ్య వ్యాపారులు చేసేటువంటి అఘాయిత్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఒక మతం ఆ ఒక మతం అని కాదు, వివిధ వర్గాల వాళ్ళు కూడా మా మీద ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆడబిడ్డని పెళ్లి చేసుకొని భూములను రాయించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు పదే దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద కూడా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకుంటాం. దాని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది చట్టపరంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆదివాసీ సంఘాలతో కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. ఈ ప్రాంతంలో కొంత ఆవేదన ఉంది. ఎందుకంటే జీవో నెంబర్ 3 పోయిన తర్వాత గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 తీసేయడంతో జీవో నెంబర్ 3 పోయి జీవో నెంబర్ 317 వచ్చింది. 317లో వచ్చిన ఉద్యోగులు వాళ్ళు ఇక్కడ మనస్ఫూర్తిగా పడ్డారు. ఇక్కడ లోకల్గా ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుండా అయిపోయింది. జీవో నెంబర్ 317 తోటి 27-30 ఏళ్ళు స్థిరంగా ఉద్యోగాలు చేసే యంగ్స్టర్స్ వచ్చింది. ఇక్కడికి అంటే చిన్న వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చారు. దాంట్లో లోకల్లో ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లా జీవో నెంబర్ 3 సంబంధించి కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఐటీడీలకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2012లో లాస్ట్ డిఎస్సీ వేయడం జరిగింది ఈ ప్రాంతం. దాని తర్వాత డిఎస్సీ కూడా రాలేదు. కాబట్టి నిరుద్యోగులలో కూడా ఒక అసహనం, చదువుకున్నాక మాకు ఒక ఉద్యోగం రాకపోయిందన్నటువంటి ఆవేదన, ఒక బాధ అది కూడా ఉంది. ఈ బాధను ఈ ఆవేదనను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులిచ్చే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ